హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. వెల్కమ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. అదేవిధంగా టారో కోర్సుకు సంబంధించి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే టారో కోర్సు నెక్స్ట్ మంత్కి ఎక్స్టెండ్ చేయబడింది కొందరి కోరిక మేరకు. ఓకేనా? అందువల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? రైట్. ఒకసారి చాలా రోజులు అయింది హీలింగ్ సెండ్ చేస్తాను. రిసీవ్ చేసుకున్నాక రీడింగ్ స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి. డీప్ బ్రీత్ తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. డీప్ బ్రీత్ తీసుకున్నారు కదా? రైట్. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏమీ ఆలోచించొద్దు. ఓకేనా? న్యూట్రల్గా ఉండండి. రెడీ? Please send this positive healing for my viewers. Please, angels, please send this positive healing for my viewers. Please send this positive healing for my viewers. I accept this positive healing అని చెప్పుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. I accept this positive healing. I accept this positive healing. గ్రాటిట్యూడ్ 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 ఇలా చెప్పుకోండి. రైట్. సరే, ఈరోజు మీ లైఫ్లోకి ఏం గుడ్ న్యూస్ రాబోతూ ఉంది, ఏమేమి గుడ్ న్యూసెస్ రాబోతున్నాయి, ఏమేమి మార్పులు జరగబోతున్నాయి, మేజర్ షిఫ్ట్స్ ఏం జరగబోతున్నాయి చూద్దాం అనుకుంటున్నాను. నా ఇంట్యూషన్కి ఇది చూడమని వస్తుంది కాబట్టి నేను అది చేస్తాను.
రైట్. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు తలుచుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో మేజర్గా ఏం మార్పులు జరగబోతూ ఉన్నాయి, ఏం గుడ్ న్యూస్లు రాబోతూ ఉన్నాయి వాళ్ళకి. అందరు పాజిటివ్గా ఉండండి. డీప్ బ్రీత్ తీసుకుంటూ మీ పేరు చెప్పుకుంటూ ఉండండి. ఓకేనా? రైట్. మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఏం మేజర్ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. ద ఫుల్ వావ్, మీ లైఫ్ కొత్త పుంతలు తొక్కపోతూ ఉంది. అంటే కొత్త కొత్త నిర్ణయాలతోటి, కొత్త కొత్త అడ్వెంచర్స్ తోటి మీ లైఫ్ ఫుల్ఫిల్ కాబోతోంది. న్యూ బిగినింగ్స్ ఏదో జరగబోతూ ఉన్నాయి మీ లైఫ్లో. బ్యాడ్ సైకిల్ ఏదైతే ఉందో, డిప్రెషను, నెగిటివిటీ, లో ఎనర్జీ, బాధ, ఫ్రస్ట్రేషను, మూడు అప్పుడప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ, కోపము, విసుక్కోవడము, అయిన దానికి కాని దానికి, మీ ఇరిటేషను, మీ మైండ్ సెట్ అంతా క్లమ్జీగా ఉంది కదా, అక్కడి నుంచి మీరు బయటికి రాబోతూ ఉన్నారు. ఓకేనా? ఆ నెగిటివిటీ నుంచి బయటకు రాబోతూ ఉన్నారు. మీ లైఫ్ని కొత్త తరహాగా ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీరు ఎక్కడా ఆగరు ఇంకా. అలా మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. సో అదొక గుడ్ న్యూస్ మీ లైఫ్లో. ఓకేనా? బట్ ఈ సిచ్యువేషన్లో మీరు నిర్ణయం తీసుకుంటుంది రైటే. మీ లైఫ్లోకి ఆ గుడ్ న్యూస్ అయితే రాబోతూ ఉంది. మీకే అది తెలుస్తుంది మీ ఇంట్యూషన్కి. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న వార్నింగ్ ఏంటి అంటే, మీకు ఎవరైనా మీ వెల్ విషర్స్ నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టే, కానీ నువ్వు వెళ్ళే మార్గం అయితే కరెక్ట్ కాదు, ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవరైనా మీకు సలహా చెప్తే పెద్దవాళ్ళు వినండి. నాకు తెలుసులే, నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతాను, నీకేం తెలుసు నా బాధ, ఇట్లాంటివి మీరు అనకూడదు. సరేనా? మీకు ఒక మంచి పాజిటివ్ లైఫ్, మీకు ఒక ఆపర్చునిటీ వస్తున్నప్పుడు దాంట్లో అనుభవంతో కూడి ఉన్న వాళ్ళు, మీ వెల్ విషర్స్ ఒక సలహా చెప్పినప్పుడు, ఒక సజెషన్ చేసినప్పుడు అది ఆలకించండి, వినండి. ఫస్ట్ వినండి. వినడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? విని మీరు కూడా ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, మీరు ఒకవేళ రాంగ్ దీంట్లో పోతుంటే, నాకే అన్నీ తెలుసు అన్న దీంతో పోతుంటే కొంచెం ఆగండి. ఆగి పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు చెప్పింది కూడా విని, అప్పుడు ఒకసారి మళ్ళీ ఆలోచన చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకొని స్టెప్ తీసుకోండి. మీరు సక్సీడ్ అవుతారు ఖచ్చితంగా. సరేనా? ద సన్, ఇప్పుడే కదా చెప్పాను సక్సెస్ మీకు ఉంటుందని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు మీ లైఫ్ని న్యూగా స్టార్ట్ చేయాలని ఎట్లాగో డిసైడ్ చేసుకున్నారు కదా, వెరీ గుడ్. ఈ ఆపర్చునిటీ మీ లైఫ్లోకి రాబోతోంది. మేబీ మీరు మీ ఫిజికల్గా కానీ, ఎమోషనల్గా కానీ మిమ్మల్ని మీరు కేర్ తీసుకోకుండా ఒక హెల్త్ ఖరాబ్ అయిపోయి, ఒక 1 ఇయర్ బ్యాక్ మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు క్వైట్ డిఫరెంట్గా కనపడుతున్నారు. డిఫరెంట్గా ఉంది మీ లైఫ్ స్టైల్ కానీ, మీ బాడీ స్ట్రక్చర్ కానీ, మీ థింకింగ్ ప్యాటర్న్ కానీ డిఫరెంట్గా మారబోతోంది. కొత్త తరహాగా మారబోతుంది. ఎలా? ఇన్ ఏ పాజిటివ్ వే. అంటే మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. నేను జిమ్లో జాయిన్ అవ్వాలా, లేదు నేను ఫిట్నెస్ మీద కేర్ తీసుకోవాలి, నేను యోగా చేసుకోవాలి. యోగా ఎవరైతే చేస్తూ 1 ఇయర్ నుంచి మానేస్తున్నారు కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల, అది ఫ్రెండ్స్ ప్రాబ్లం వల్ల కానీ, అక్కడ యోగా చేసే దగ్గర మీరు ఇంతకుముందు చేస్తున్నారు, బట్ ఆ కోచింగ్ సెంటర్స్లో కానీ అక్కడ వాళ్ళతో మీకు ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చున్నా, మీకు స్టూడెంట్స్తో కానీ, అక్కడ మేనేజ్మెంట్తో కానీ సమ్ ఇష్యూస్ ఏదైనా వచ్చున్నా, లేదా మీ లైఫ్లోనే సమ్ ఇష్యూస్ ఏదైనా వచ్చున్నా, దానికోసం మీరు ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయకుండా 1 ఇయర్ నుంచి 6 మంత్స్ నుంచో 1 ఇయర్ నుంచో ఆపేసి ఉన్న దాంట్లో కూడా మీరు మళ్ళీ న్యూ స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. మీకు అవకాశం వస్తుంది. అది త్రూ ఆన్లైన్ ద్వారా కానీ, అదిగో మేము ఇట్లా స్టార్ట్ చేస్తున్నాము జాయిన్ అవ్వండి అని కానీ, లేకపోతే మీ అంతటా మీకే ఆలోచన కలిగి మీరు జిమ్కి వెళ్ళడం కానీ, లేదా కోచింగ్ సెంటర్స్కి ఏదన్నా కొత్త కోర్స్ నేర్చుకోవడానికి కానీ, లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ కోసం కానీ, మీ అందాన్ని మీరు ద్విగుణీకృతం చేసుకోవడానికి కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో
దాంట్లో న్యూ లైఫ్, న్యూ బిగినింగ్ చేసి సక్సెస్ సాధిస్తారు అనేది కనపడుతుంది. అదే మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్. ఇది డెసిషన్ తీసుకోవడమే తరువాయి, అవునా? ఇప్పటిదాకా డెసిషన్ చూద్దాంలే, రేపు చూద్దాంలే, నన్ను ఎవరు చూడాలి, నా మీద నాకే ఇంట్రెస్ట్ లేదు, అసలు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుని కూడా చాలా కాలం అయింది అని కనపడుతుంది. ఓకేనా? మీ ఫిజికల్ అపీరెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ మీ సంతోషాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరి కోసం మన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకోవద్దు. నేను దాదాపు 1 ఇయర్ నుంచి ఎంత బిజీ షెడ్యూల్లో కేవలం మీకోసం 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 ఇంటి కోసం మీకోసం ఇంటి కోసమే పాటు పడుతూ సెషన్స్, వీడియోస్ మీకు చెప్తూ ఇంట్లో ఇది చూసుకుంటూ నన్ను నేను కేర్ తీసుకోవడమే మర్చిపోయాను అనమాట. అలాంటి సిచ్యువేషన్లో డిసైడ్ చేసుకున్నా. మేబీ ఇది నాకు కూడా వర్తిస్తుంది ఈ రీడింగ్. నేను డిసైడ్ చేసుకున్నాను. సో నాకంటూ ఇదే కాదు కదా, ఓకే, సేవ చేయాలి, ఇవన్నీ ఉన్నత పార్ట్. కానీ నా లైఫ్లో నాకు సాటిస్ఫాక్షన్ ఇది లేదు. నేనేదో మార్నింగ్ ఒక యంత్రంలాగా చేస్తున్నాను అనమాట. మార్నింగ్ 5 to నైట్ 11:30 వరకు నాన్ స్టాప్గా వర్క్ చేస్తూ వచ్చాను. సో నాకు ఒక రిలాక్సేషన్ కావాలి కదా. సో నిన్ననే చక్కగా కార్ తీసుకున్నాను, చక్కగా డ్రైవ్ చేసుకుంటూ లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే నేచర్లోకి వెళ్తే మనల్ని మనం హీల్ చేసుకోగలుగుతాం. ఎవ్వరు లేరు, అలోన్గా అయినా సరే వెళ్ళిపోవాలి. డైలీ మనతో మనము కనీసం ఒక 5-10 మినిట్స్ అయినా మన అలోన్ టైం అనేది ఉంటుంది. ఆ టైంని మనం ఇచ్చుకోవాలి. ఎంతసేపు ఇంకొకరి గురించి ఎంత స్ట్రెస్ అయిపోయానంటే అట్లా అయిపోయింది అనమాట సిచ్యువేషను. సో కొంచెం ఇప్పుడు ఓకే, రిలాక్స్గా ఉంది. అలానే మీరు కూడా మీ లైఫ్లో న్యూ స్టార్ట్ ఏదో చేయబోతున్నారు, ఓకేనా? కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అది ఒక గుడ్ న్యూస్. అది మిమ్మల్ని పాజిటివ్ వైపుకి తీసుకొని పోతుంది. ఏదైతే మీరు నిర్ణయం తీసుకుంటారో అది మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకోబోతా ఉంది. రైట్ ఏంజల్స్, ఇంకా ఏమి గుడ్ న్యూసెస్ రాబోతా ఉన్నాయి మా వ్యూవర్స్ లైఫ్లో? ఎన్ని కార్డ్స్ వచ్చినాయి నేను తీసుకోను. ప్లీజ్ ఏంజల్స్, గివ్ మీ 1 కార్డ్ ఓన్లీ. మళ్ళీ అమ్మో, ఇన్ని గుడ్ న్యూస్లు రాబోతున్నాయా మీ లైఫ్లో? వెరీ గుడ్. ఒక్క కార్డ్ ఇమ్మంటే 3 కార్డ్స్ ఇస్తున్నారు ఏంజల్స్. బట్ ఐ వాంట్ ఓన్లీ 1 కార్డ్. చూడండి, అగైన్ ఇక్కడ 2 కార్డ్స్. సరే, తీసుకుందాం మీకోసం. ఎంపరర్, వావ్, సో నైస్ ఆఫ్ యూ. మీరు మేబీ మీ లైఫ్లో నుంచి ఎవరైతే మీ పార్ట్నరే కావచ్చు, మీ లవ్డ్ వన్సే కావచ్చు, లేదా మీ ఫాదర్ ఫిగరే కావచ్చు ఫ్యామిలీలో, వాళ్ళతో మీకు సత్సంబంధాలు ఏదైతే నెగిటివిటీ ఉందో మీ ఇద్దరి మధ్య, ఆ నెగిటివిటీ రిజాల్వ్ అయిపోయి మీరు ఒక ఓల్డ్ సైకిల్, ఒక నెగిటివ్ సైకిల్ కంప్లీట్ అయిపోయి న్యూ సైకిల్లోకి వెళ్ళబోతున్నారు, ఓకేనా? ఇక్కడ 2 మేజర్ కార్డ్స్ వచ్చినాయి. మీరు ఒక నెగిటివ్ సైకిల్ని కంప్లీట్ చేసుకొని న్యూ లైఫ్లోకి, న్యూ జర్నీలోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నారనమాట. మేబీ మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీది, మీ పార్ట్నర్ జర్నీ చేసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి మీ లైఫ్లోకి రాబోతున్నారు. మేబీ ఆ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సను, ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సను, స్టబ్బోన్ పర్సను, రూడ్గా బిహేవ్ చేసిన పర్సన్ మీతోటి. మేబీ ఇక్కడ ఇంకొక సినారియోలో ఏం కనపడుతుందంటే ఈ పర్సన్ ఆల్రెడీ సమ్ మ్యారీడ్ పర్సన్ అని కనపడుతుంది. అది మీతోనే కావచ్చు, సమ్ అదర్ పర్సన్తోనూ కావచ్చు. ఇక్కడ మీ హస్బెండే కావచ్చు, సమ్ అదర్ పర్సన్తో మ్యారీడ్ పర్సన్ అయినా కావచ్చు. లాంగ్ డిస్టెన్స్ నుంచి తను మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతూ ఉన్నారు, ఓకేనా? ఏదైతే మీ ఇద్దరి మధ్య నెగిటివ్ సైకిల్ ఉందో అది ఎండ్ అయిపోయి న్యూ సైకిల్ ఓపెన్ అయిపోతూ ఉంది. ఆ న్యూ సైకిల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి,
పాజిటివ్ ఇంతకుముందు నెగెటివ్ ఏదైతే జరుగుందో మీ లైఫ్‌లో, అది బాధ మీ ఫ్యామిలీలో కానీ, మీ పార్ట్నర్‌తో కానీ, మీ రిలేషన్‌లో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీ పేరెంట్స్‌తో కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్. నెగెటివ్ సైకిల్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా అది ఎండ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మీరేం చేయాలి? న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వబోతోంది కదా! సో, ఏదైతే పాస్ట్‌లో మీరు లెసన్స్ నేర్చుకున్నారో, ఆ లెసన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మీ న్యూ సైకిల్‌లో మీరు ఎంటర్ కండి. పాస్ట్‌లో చేసిన తప్పుల్ని, అంటే మీలోని అబ్సెషను, మీలోని తొందరపాటు, మీలోని ఆవేశము, మీలోని అతి గివింగు, అతి ఎమోషన్స్, ఇవన్నీ వీటి వల్లే కదా దెబ్బతిన్నారు పాస్ట్‌లో. సో, ఏడ్చారు, బాధపడ్డారు, మనసుకి గాయం చేసుకున్నారు, హెల్త్ పాడు చేసుకున్నారు, రైట్? వాటిల నుంచి ఇప్పుడు ఆ సైకిల్ కంప్లీట్ అవ్వబోతోంది కదా! ఓకేనా? మేబీ ఇంకా 4, 5 మంత్స్‌లో అది కంప్లీట్ అవ్వబోతా ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత న్యూ సైకిల్‌కి మీరు ఎంటర్ అవుతారు. మీకు తెలుస్తది మీ ఇంట్యూషన్‌కి, అరే నా లైఫ్‌లో అంతా అన్నీ పాజిటివ్‌గా జరుగుతున్నాయి. ఒక హ్యాపీనెస్ మీకు మీ మొఖం మీద రాబోతా ఉంది. దీంట్లో మీరు పాజిటివ్‌గా ఇంకా మారబోతా ఉన్నారు. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఇట్లాంటి బ్లెస్సింగ్స్ మీకు పంపిస్తున్నారు, మనకు పంపిస్తున్నారు, రైట్? ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ సైకిల్‌లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత ఎవరు మీతో ఉన్నా, ఎవరు మనతో లేకపోయినా పెద్ద ఫరక్ పడదు. మనతో మనమే హ్యాపీగా చిల్ చేయరా అన్నట్టు హ్యాపీగా మనతో మనమే ఎంజాయ్ చేస్తాం, సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు హ్యాపీగా ఉన్నాం? మనతో మనమే హ్యాపీగా ఉంటాం. అంతకంటే భాగ్యం ఏముంది అసలు? మనతో మనం ఎంజాయ్ ఎంతసేపు పక్కన ఒక తోడు కావాలి. మనకు చిన్నప్పటి నుంచి ఒక ఫీడింగ్ ఇచ్చేస్తారనమాట. ఈ వీధి చివరికి వెళ్ళాలన్నా తోడు తీసుకొని పో. వీళ్ళు చిన్న పిల్లలైనా సరే తోడు తీసుకొని పో. ఏదన్నా ప్రాబ్లం అయితే వాళ్ళు ఏం చేస్తారు? మన సైకలాజికల్ ప్రాబ్లం అది. మన సైకలాజికల్ థింకింగ్ అది. మనకి చిన్నప్పటి నుంచి ఫీడ్ చేసి 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 మన మైండ్ని అలా తయారు చేస్తారు. మనం ఏది ఒంటరిగా చేయలేము, ఆడపిల్ల ఎస్పెషల్లీ ఏది ఒంటరిగా చేయలేము. వీధి చివరికి వెళ్ళినా తోడు తీసుకొని పో. అది బొడ్డోడు 5 ఏళ్ళ పిల్లోడైనా 5 ఏళ్ళ పాప అయినా తోడు తీసుకొని పో, ఒకదాని వెళ్ళ మాకు. ఇట్లా మైండ్కి ఇట్లా వంకాయని చీల్చి దాంట్లో మసాలా కూరుతారు చూడండి, అలా కూరుతారు మన మైండ్లలో చిన్నప్పటి నుంచి మనోళ్ళు. ఆడపిల్ల ఏమి సాధించుకున్నా, ఏమి అనుకున్నా సాధించి తీర్చే కెపాసిటీ ఉంది. ఖచ్చితంగా ఒక ఆడపిల్ల ఇది అనుకుంది అంటే అది సాధించి తీరుతుంది. అంత క్యాపబిలిటీ మనలో ఉంది. బట్ మొదటి నుంచి మనకి మైండ్లో కూర్చారు కదా వంకాయల మసాలా లాగా, ఆ కూర్చిందంతా తీసేయండి. మనం తప్పు చేయనంత కాలం ఎవ్వడికీ భయపడాల్సిన పని లేదు. మనల్ని మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకున్నంత కాలం, చేసుకోగలిగిన క్యాపబిలిటీ మనకు ఉన్నంత కాలం మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. మనమేం అర్ధరాత్రులు తిరగట్లా, డే టైంలో తిరగడానికి కూడా మనకు తోడెందుకు? సో పోనీ మనం ఏమన్నా వెళ్ళకూడని ప్లేసులకి ఏమి వెళ్ళట్లేదు కదా. ఫ్రెండ్ సర్కిల్ ఉంటే హ్యాపీగా పాజిటివ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళతో క్యారీ ఫార్వర్డ్ అవ్వండి, నో ప్రాబ్లం. అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు. ఏ కాడికి మీరు ఎనర్జెటికల్లీ, మీరు ఎమోషనల్లీ మీరు ఫార్వర్డ్ అనుకోండి, దూకుడు మనస్తత్వం లేదు, మీకు అవేకనింగ్ జరిగింది, ఇప్పుడు నేను చెప్తున్నాను, లేదు నేను లైఫ్లో ముందుకెళ్ళాలి, ఇట్లా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎట్లా డెసిషన్స్ తీసుకుంటారు. మీ పక్కన ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉంటారో, ఒకవేళ ఉంటే వాళ్ళు ఏం వెళ్తాంలే అబ్బా, ఏమి చేస్తాంలే అబ్బా, మన వల్ల ఎక్కడవుతుంది, ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడాలంటే ఫస్ట్ కట్ చేసేయండి, వాళ్ళని కట్ చేసేయండి. ఒంటరిగా అయినా సరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మన మైండ్ సెట్, మన ఫోకస్ ఒకటి డిసైడ్ చేసుకొని ఇక్కడ మన ఫోకస్ ఉండాలి. ఈ ఫోకస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మనం వెళ్తూనే ఉండాలి, ఎవ్వడి కోసం ఆగకూడదు, ఇటు అటు చూడకూడదు, వెళ్తూనే ఉండాలి. అబ్జర్వ్ ఉండాలి. అబ్జర్వేషన్ అంటే డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, అబ్జర్వేషన్ ఉండొచ్చు. అబ్జర్వేషన్ అంటే వెనకాల ఏమొస్తుంది, ఇటేమొస్తుంది, అటేమొస్తుంది, మన పక్కన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అబ్జర్వ్ చేయండి.
బట్ మీ ఫోకస్ మీద నుంచి డీవియేట్ అవ్వద్దు. ఓకేనా? ఇలా చేసుకోండి. సో మెనీ బ్లెస్సింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. అగైన్ ఇంకా చూద్దాము. లెట్టింగ్ గో. మీరు ఏది చెప్పాను కదా, పాస్ట్ ట్రామా ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తారు. ఇప్పటిదాకా నో థింగ్నెస్ ఇప్పటిదాకా అదే చెప్పాను కదా, మీరు దేని గురించి ఇంకా ఆలోచించడం మానేస్తారు. ఇప్పటిదాకా ఆలోచించి మైండ్ పిచ్చెక్కిపోయి కార్ ఇంజన్ హీట్ ఎక్కినట్టు మైండ్ హీట్ ఎక్కిపోయి ఏమీ ఆలోచించలేక మిమ్మల్ని మీరు నెగిటివిటీలో మీ ఆలోచనలో సప్రెస్ చేసుకుంటూ, అంటే మిమ్మల్ని మీరు అణగదొక్కుంటూ మీ బాధని దిగమింగుకుంటూ మీరు ముందుకు నడుస్తున్నారు. బట్ రాను మీ లైఫ్లో వచ్చే ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీరు ఆ నెగిటివిటీని వదిలేస్తారు. ఇప్పుడు దాకా అణగదొక్కేస్తున్నారు మీ మనసులో బాధ, బ్రెయిన్లో. ఇప్పుడు ఏం చేస్తారు, దాన్ని రిలీవ్ చేసేస్తారు, మీ నుంచి వదిలేస్తారు. ఏదైతే అది చూసుకుందాం, వదిలే, నా వల్ల కాదు ఇంకా ఆలోచించడం, నేను ఇంకేది ఆలోచించలేను, నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది, నేను ఇంక దేని గురించి ఆలోచించను, ఏదైతే అదైంది లెట్ గో చేస్తున్నాను, నేను వదిలేస్తా. ఓకేనా? చూడండి, ఇప్పుడే కదా చెప్పాను నేను, ఒకటి కంప్లీషన్ దిశగా పోతుంది, సపరేషన్, రైట్? చూడండి, ఇప్పుడే కదా చెప్పాను. నేను కార్డు కూడా చూడలే, బాటమ్ కార్డు కనపడుతుందా? ఎస్, సపరేషన్. చూసారా? ఏంటంటే ఇప్పుడే కదా చెప్పాను, మీలో మీరు ఏదైతే అణగదొక్కుంటున్నారో, బాధను దిగమింగుకుంటున్నారో, ఆ ప్రేమను దిగమింగుకుంటున్నారో, కోపాన్ని దిగమింగుకుంటున్నారో, ఆవేశాన్ని దిగమింగుకుంటున్నారో, వాళ్ళ మీద పగ ప్రతీకారాలని దిగమింగుకుంటున్నారో, అవకాశం రాక అన్నిటినీ ఏదైతే అది అయింది భగవంతుడే చూసుకుంటాడు, నేను భగవంతుడికే సరెండర్ చేసేస్తున్నా అని చెప్పి వదిలేస్తారనమాట. లెట్ గో చేసేసి వాళ్ళ కర్మ వాళ్ళు ఖచ్చితంగా అనుభవించే తీరుతారు అని వదిలేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. కొంతమంది ఇప్పుడు దాకా నేను ఆలోచించకుండా వదలలేకపోతున్నానక్క, నా వల్ల కావట్లేదు, నాకు మాటికి గుర్తొస్తున్నారు, నేను దీని నుంచి బయటకు రాలేకపోతున్నాను, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నారే, అవన్నీ వెళ్ళిపోతాయి. వాటన్నిటి నుంచి విముక్తి వస్తుంది మీకు. ఓకేనా? ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ మెసేజ్, గుడ్ థింగ్ కమింగ్ టు ఇన్ అవర్ లైఫ్. టూ కార్డ్స్ వచ్చినాయి. కంప్లీషన్, ఇక్కడ కూడా అదే కదా, ఇందాక కూడా సపరేషన్లో కంప్లీషన్ అదే కదా వచ్చింది. ఇది ఓల్డ్ కార్డే, ఇది కూడా కంప్లీషన్. ఒక చాప్టర్ కంప్లీట్ అవ్వబోతా ఉంది త్వరలో. ఓకేనా? మీ ఇల్యూజన్స్, మీ భ్రమల నుంచి బయటికి రాబోతూ ఉన్నారు. ఏదైతే నెగిటివిటీ ఉందో, ఏదైతే దాన్ని ఏమంటారు, ఇల్యూజన్స్, భ్రమలు, మూడ్ ఫ్లక్చుయేషన్స్, మోస్ట్లీ కొన్ని విషయాల్లో మీ ఆలోచన విధానం, మీ నెగిటివ్ ప్యాటర్న్, ఇదంతా మారిపోతూ ఉంది. ఆ సైకిల్ కంప్లీట్ అయిపోయి న్యూ లైఫ్, న్యూ స్టార్ట్, న్యూ సోర్స్ మీ లైఫ్లోకి రాబోతూ ఉంది. ఇంకేం చెప్పాలి, 2 ఆఫ్ కప్స్, ఇది ఫ్రెండ్లీనెస్. 2 ఆఫ్ కప్స్, మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. ఇక్కడ మేజర్ ఆర్కానాలో కూడా కనిపించింది కదా, ఇక్కడ కూడా చెప్పాను కదా, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతూ ఉన్నారని. మీ ఇద్దరి మధ్య పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చేసింది, న్యూ స్టార్ట్ అవ్వబోతూ ఉంది. చూడండి, ఫస్ట్ ఇక్కడ వచ్చింది కూడా ఇదే కార్డు, ఫూల్ కార్డు. ఇది కూడా అదే కార్డు, ఫూల్ కార్డు. 2 డెక్స్ నుంచి సేమ్ ఎనర్జీస్ రావడం. మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ న్యూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బీ ప్రిపేర్. మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకొని లోగా పేల్గా కనిపించదు. పోబే, నువ్వు లేకపోయినా నేను బిందాస్గా బతుకుతున్నా, హ్యాపీగా బతుకుతున్నా, నువ్వు నన్ను బెదిరించొద్దు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొద్దు, నువ్వు ఉన్నా లేకపోయినా నాకు ఫరక్ పడదు, ఐఎమ్ హ్యాపీ వితౌట్ యూ ఆల్సో, రైట్?
నేను ఎమోషనల్ ఫూల్ కాదు, ఎమోషనల్గా లోగా లేను, ఇలా చూపెట్టండి. ఇది మీరు నోటితో చెప్పకపోయినా మీ యాక్షన్స్తో చెప్పొచ్చు. అలా చెప్పాలి అంటే మీరు పేలుగా కళ్ళ కింద గుంటలు పెట్టుకొని, మొఖం డల్గా పెట్టుకొని, పీక్కపోయిన వాళ్ళలాగా హెల్త్ పాడు చేసుకొని అలా ఉండొద్దు. మీ పర్సన్ వచ్చినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు అర్రే వావ్ అని ఎలా ఉండాలి. ఇలాంటి పర్సన్నా నేను మిస్ అయింది, ఇలాంటి పర్సన్నా నేను బ్యాక్ స్టెప్పింగ్ చేసి వెళ్ళిపోయాను, ఎంత తప్పు చేశానని పైకి చెప్పకపోయినా అని ఎందుకు అంటున్నానంటే ఈగోయిస్ట్ పర్సన్ ఇక్కడ, చాలా ఈగోయిస్ట్ పర్సన్. చెప్పకపోయినా లోపల మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకోవాలా. తన కాలుకి ఎడంకాలకో కుడికాలకో వేసుకుని దాంతో తీసుకొని తనతానే కొట్టుకోవాలా. మీరు ఆ ఎనర్జీస్లో ఉండాలా. ఇలాంటి గోల్డ్నా, ఇలాంటి డైమండ్నా నేను వదిలేసుకుంది, నేను ఎంత బుద్ధి లేని పని చేశాను అని తన కాలుకి వేసుకుని దాంతో తీస్తానే కొట్టుకోవాలా. అలా మీరు ఉండాలి తను వచ్చినప్పుడు. అంతేకాని మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోండి అని అంటే ఆ పర్సన్ని నేను అందంగా కనిపించాలి, లేకపోతే రా ఇంకా మళ్ళీ హర్ట్ చేయడానికి రా, సిద్ధంగా ఉన్నాను, మళ్ళీ క్యూర్ అయిపోయి రెడీగా ఉన్నానని చెప్పుకోవడానికి కాదు. అర్థమైందా? నువ్వు లేకపోయినా, నువ్వు నన్ను ఇంత బ్యాక్ స్టెప్పింగ్ చేసినా తిరిగి లేచి నిలబడ్డా, దట్ ఈస్ మై కెపాసిటీ. ఎమోషనల్ డ్రైన్ కాలా. నువ్వు ఏదైతే అనుకొని పోయావో, నన్ను ఏదైతే చెయ్యాలనుకొని పోయావో, నేను ఏదైతే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే, నేను ఏదైతే లో ఫేజ్లోకి వెళ్ళిపోతాను, లో ఎనర్జీలోకి వెళ్ళిపోతాను, లో ఎమోషనల్కి వెళ్ళిపోతాను, నా జీవితాన్ని పాడు చేసుకుంటాను నన్ను అనుకున్నావు కదా. నీ వెనక పడతాను, నీ ఎంట పడతాను, నిన్ను చేజ్ చేస్తాను, బతిలాడుకుంటాను, కాళ్ళు పట్టుకుంటాను అనుకున్నావు కదా. నో, ఐఎమ్ నాట్ లైక్ దట్ పర్సన్. ఇది సత్యం. ఇది ఇండైరెక్ట్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి చెప్పకుండానే ఎలా ఉన్నావు అని ఒక మాట అడిగినప్పుడు బిందాస్గా ఉన్నానని చెప్పాలి. మీరు బిందాస్గా ఉన్నా, నాకేంటి, ఐఎమ్ ద ఎంప్రెస్, నాకేంటి, బిందాస్గా ఉన్నా, నీతో దరిద్రం వదిలిపోయిన తర్వాత ఇంకా బిందాస్గా ఉన్నా అని చెప్పాలి. రైట్? అడగకపోతే నీ రాయల్టీలో నువ్వుండు. ఐ డోంట్ కేర్. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ఐ డోంట్ కేర్. ఎవరి కోసం నా లైఫ్ ఆపను. ఇదే చెప్పండి, ఎవరి కోసం నా లైఫ్ ఆగదు. నాకు కావాలనుకునే దానికంటే కూడా నేను ఎట్లా అనుకుంటున్నానో నన్ను కావాలనుకునే వాళ్ళే నా లైఫ్లోకి వస్తారు. ఎంతకాలం నేను చేజ్ చేస్తాను? నాకు నీ మీద ఎంత రెస్పెక్ట్ ఉందో, ఎంత వాల్యూ ఉందో, నీకు నా మీద అంతే రెస్పెక్ట్, అంతే వాల్యూ ఉన్నప్పుడు నువ్వే వస్తావు. అప్పుడు ఆలోచిస్తా నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అని. బాల్ ఎప్పుడు మన కోర్టులో ఉండాలి. ఇప్పుడు కారు స్టీరింగ్ మన చేతిలో ఉంటే మనం ఎట్లా కావాలనుకుంటే అటు వెళ్తాం. అదే మనం కూర్చొని వెనక సీట్లో కూర్చొని, లేకపోతే పక్క సీట్లో కూర్చొని ఇలా పోనీ అంటే పోనీడు, వాడికి నచ్చినట్టే ఇచ్చేస్తాడు. స్టీరింగ్ వాడి చేతిలో పెట్టి వాడికి నచ్చితే స్టీరింగ్ మనం చెప్పినట్టు వింటాడు, లేకపోతే వాడి ఇష్టం వచ్చినట్టు పోనిస్తాడు, ఫాస్ట్గా పోనిస్తాడు. ఇట్లా స్టీరింగ్ వాడి చేతిలో ఉన్నప్పుడు ఉంచకూడదంటే స్టీరింగ్ పట్టుకునే క్యాపబిలిటీ మనలో రావాలి. అంటే ఇప్పటిదాకా రాకపోయినా డ్రైవింగ్ నేర్చుకొని ఆ జీల్ ఉండాలి, ఆ క్యాపబిలిటీ ఉండాలి. నాకు స్టార్టింగ్లో కార్ డ్రైవింగ్ అంటే భయం, డ్రైవింగ్ అంటేనే భయం. అట్లాంటిది ఈరోజు నేను నేషనల్ హైవే మీద డ్రైవ్ చేస్తా. నన్ను నేను తక్కువ చేసుకోను, ఇది నా వల్ల కాదు అని ఆగి అక్కడే కూర్చోను. నా మైండ్ సెట్ అది. మహా అయితే ఏమవుతుంది, ఉంటానా పోతానా, రైట్ పదా, ముందుకు వెళ్ళిపోవడమే, అస్సలు ఆగను. వస్తే కార్ డ్రైవింగ్ వచ్చేస్తుంది, లేకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంతకుమించి ఏం కాదు. భయం వదిలేయండి సార్, భయం ఉండకూడదు. భయం ఉన్నప్పుడు భయాన్ని మనం కంట్రోల్ చేసేటట్టు ఉండాలి, కానీ ఆ భయమే మనల్ని కంట్రోల్ చేసే లెవెల్కి మనం దిగజారకూడదు, అంత లో ఎనర్జీలోకి వెళ్ళకూడదు. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి.
చాలా అంటే చాలా మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి తిరిగి రాబోతా ఉన్నారు. న్యూ ఆపర్చునిటీ, న్యూ అవకాశము మీ ఇద్దరి మధ్య రాబోతా ఉంది. మీ ఇద్దరి మధ్య ఒక చాప్టర్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ చాప్టర్ ఎంటర్ అవ్వబోతోంది. అండ్ డివైన్ టైమింగ్ ఆల్రెడీ ఇంకా దగ్గరలో ఉంది, రాబోతా ఉంది. మీ రిలేషన్ని తను చూసే విధానాన్ని మార్చుకుంటారనమాట. ఇప్పుడు దాకా మీ మీద నెగిటివిటీ, మీ మీద ఏదైతే వాల్యూ లేకుండా, రెస్పెక్ట్ లేకుండా ఉన్నిందో, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారో, ఇప్పుడు అలా ఉండదు. తన పర్స్పెక్షన్ మారింది. ఓకేనా? సో ఎనీవే ఏదైనా సరే పాజిటివ్, నెగిటివ్ అన్నీ అబ్జర్వ్ చేశాకనే డెసిషన్ తీసుకోండి మీ పర్సన్ వచ్చిన తర్వాత. కానీ ఎక్కడ పొర్రపాటును కూడా చెప్పొద్దు. మీరు ఇంత సఫర్ అయ్యారు, ఇంత బాధపడ్డారు, ఇంత ఏడ్చారు అని, ఏమై భయం వేసింది ఇట్లా అట్లా అని పిచ్చితనంగా అట్లా చెప్పక మాకండి. వాళ్ళకి మళ్ళీ బూస్టప్ వచ్చేస్తుంది మనసులో. పైకి అనకపోయినా ఓకే పైకి నటిస్తుంది, ఓకే లోపల నా మీద ఇంకా ఉంది, లేకపోతే నేను ఇంకా హింస పెట్టచ్చు, ఇంకా మానసికంగా హింస పెట్టడానికి ప్లేస్ ఉంది అక్కడ అనే హోప్ వాళ్ళలో రాని మాకండి. ఏం చెప్పొద్దు. మీరు పడ్డారా, బాధపడ్డారా, ఏడ్చారా, డిప్రెషన్లోకి వెళ్ళారా, భగవంతుడు చూశాడుగా. సేమ్ అదే ఇది వాళ్ళ లైఫ్లో జరిగినప్పుడు మీరు చూడాలిగా. చూడాలంటే ఇవన్నీ చెప్పకూడదు, చెప్పకండి, రానివ్వండి. వాళ్ళ ద్వారా ఏమొస్తుందో వినండి. ఫస్ట్ వినండి. పూర్తిగా డౌన్ అయిపోయి, పూర్తిగా నువ్వు లేకపోతే ఇట్లా అయిపోయింది, నేను ఇట్లా ఏడ్చాను, ఇలా బాధపడ్డాను, ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ మొక్కుకున్నాను, ఇలా అయిపోయింది, నేను ఎంత సఫర్ అయిపోయాను, ఇట్లా ఆరోగ్యం ఇదే, ఏమీ చెప్పకూడదండి. చెప్పొద్దు. మీ బాధ మీరు సపరేషన్, ఇందాక చెప్పాను కదా, సప్రెస్ చేసుకోవాల్సింది వాళ్ళ మీద ఉన్న బాధ, వాళ్ళు పెట్టిన బాధని, వాళ్ళ చూపించిన ఇదిని, వాళ్ళ మీద ఉన్న ప్రేమని కాదు సప్రెస్ చేయాల్సింది. మీరు ఏదైతే నెగిటివ్ ఫేస్ చేశారో దాన్ని సప్రెస్ చేసేసేయండి. భగవంతుడైతే చూశారుగా, చాలు మనకి. దాన్ని, ఆ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం సప్రెస్ చేసేయండి. ఓవర్ గివింగ్ ఇవ్వడం సప్రెస్ చేసేసేయండి, అణచేయండి. ఇది సప్రెస్ చేసుకోండి. బాధని దిగమింగుకోవడం ఇది కాదు. మన మైండ్కి ఎక్కువ పాజిటివ్ నింపండి. ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఇలా ఉండకూడదు, సో నన్ను నేను ఇలా మార్చుకోవాలి. నీ మైండ్ సెట్ ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేసుకుంటావో ఆటోమేటిక్గా నీ లైఫ్లో కూడా పాజిటివిటీ అలానే వస్తుంది, ఎంటర్ అవుతుంది. బాల్ ఎప్పుడు మన కోర్టులో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలా మనం క్రియేట్ చేసుకోవాలి. అలా రా బాలు నా కోర్టులోకి వచ్చేసి ఉండు, నా చేతిలో ఉండు అంటే అది రాదు. మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్స్ని, ఆ సరౌండింగ్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. దాని మీద ఎఫర్ట్స్ పెట్టండి. అంతేగాని ఏడవడము, డిప్రెషన్లోకి పోవడము, నెగిటివ్ థింకింగు, అవతల వాళ్ళు లేకపోతే నేను బతకలేను, ఇట్లాంటి చెత్త బిహేవియర్ వద్దు, ఆలోచన వద్దు, మానుకోండి. చాలామంది కూడా అది మానుకోబోతున్నారు. ఆ గుడ్ న్యూస్ కూడా మీకు రాబోతా ఉంది. రైట్? సరే, మీకు ఏంజల్స్ నుంచి గైడెన్స్ ఏంటో కూడా చూద్దాం. ఏంజల్స్ ఈ సిచ్యువేషన్లో ఇన్ని గుడ్ న్యూస్లు మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో రాబోతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, గ్రాటిట్యూడ్. ఇంకా మీరు ఏమైనా గైడెన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఏం చెప్పానండి నేను, చూడండి ఏంజల్స్ కూడా ఏం చెప్తున్నారు. బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. గ్రాటిట్యూడ్ క్లాప్స్. పాజిటివిటీని అట్రాక్ట్ చేయడం. రైట్? బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా? వావ్, ఇంకేం కావాలి? ఏం చేసే అష్యూరెన్స్ ఇస్తున్నారు. నో నీడ్ టు వర్రీ. మీరేం బాధపడాల్సిన అవసరం లే, ఓకేనా? మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీ కోపము, ఫ్రస్ట్రేషను, పగ, ప్రతీకారం, మీ పార్ట్నర్ అటు చేశాడు ఇటు చేశాడు, ఇవన్నీ తలుచుకోవద్దు. మిమ్మల్ని ఫీల్ ఫ్రీగా ఉండండి. చక్కగా మెడిటేషన్ చేసుకోండి, జిమ్లకి వెళ్ళండి, పార్లర్స్కి వెళ్ళండి. చక్కగా మిమ్మల్ని మీరు ఇంట్లోనైనా సరే గ్రూమింగ్ చేసుకోండి. సూర్య నమస్కారం. నేను నీకు ఏమీ చేయలేను అనుకున్నారా? నేను అంత ఖర్చు పెట్టలేను అనుకున్నారా? 12 ఆసనాలు ఉంటాయి సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు చేయండి. ఎన్నిసార్లు చేస్తారు? డైలీ సూర్య నమస్కారాలు 12 రౌండ్లు అయ్యేటప్పటికి ఒక్క సూర్య నమస్కారం అవుతుంది. సో అలా ఒక 5 అయినా చేయండి. డైలీ పెంచుకుంటూ పోండి. బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ అవుతుందో చూడండి.
ఒక 5-10 నిమిషాలు ఏదో ఒక మంత్రం, దేవుడి మంత్రం తీసుకొని మెడిటేషన్లో కూర్చొని ఆ మంత్ర చాంటింగ్ నోట్తో కాకుండా మనసుతోటి లోపలే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండండి. ఒక 5-10 నిమిషాలు చాలు. మైండ్కి అయిపోయింది, బాడీకి అయిపోయింది. రోజంతా ఎంత హ్యాపీగా ఉంటారు. ఇది చేసుకోండి. రైట్? ఓకే దెన్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ పాజిటివిటీ అంతా మీ లైఫ్లోకి, మన లైఫ్లోకి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, మన లైఫ్లోకి బర్బర్కే అంటే మెండుగా మన లైఫ్లోకి ఈ పాజిటివిటీ త్వరగా రావాలి అని గ్రాటిట్యూడ్ ఏంజల్స్కి, గ్రాటిట్యూడ్ యూనివర్స్కి, గ్రాటిట్యూడ్ డివైన్కి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఎనర్జీస్ని అందరూ క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. ఓం సాయిరామ్.